తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ సునీత గోపాల్ దాస్తో చర్చలు సఫలం కాలేవు. కోడ్ ఉండడంతో తాము ఎలాంటి ఆర్థికపరమైన హామీలు ఇవ్వలేమని కమిషనర్ ఆర్టీసీ జేఏసీకి తెలిపారు. చర్చల కోసం మరో డేట్ ఇస్తామని కమిషనర్ ప్రకటించారు. కార్మిక శాఖ కమిషనర్ నిర్ణయంపై ఆర్టీసీ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 3న కోడ్ వస్తే చర్చలకు రావాలని, ఫిబ్రవరి 7న ఎందుకు లేఖ రాశారని ప్రశ్నించింది. తాము సమ్మె నోటీస్ కోడ్ రాకముందే ఇచ్చామన్న దీనికి ఎన్నికల కోడ్కి లింక్ పెట్టొద్దు అన్నారు. జేఏసీలో నిర్ణయం తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చైర్మన్ వెంకన్న తెలిపారు. ఎన్నికల కోడ్ అన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది కాబట్టి ఈ రోజు మీకు పాలసీ మ్యాటర్స్ కావచ్చు, వేరే ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, ఈ రోజు చర్చలు చేస్తే బాగుండని చెప్పేసి మాకు గైడెన్స్ ఉన్నది కాబట్టి దీన్ని మేము ఈ రోజు చర్చలను వాయిదా వేసేసి మళ్ళొక డేటు మీకు ఇస్తాము. ఆ రోజు నాడు మీకు అన్ని విషయాలు మీ గురించి మాట్లాడతామని చెప్పడం జరిగింది. అయితే మేము ఇక్కడ ఒకటే అడుగుతున్నాం, 7వ తారీఖు నాడు రమ్మని లేఖ ఇచ్చారు ఇదే లేబర్ కమిషనర్ గారు. 3వ తారీఖు నాడు కోడ్ వచ్చడం జరిగింది. మరి 3వ తారీఖు నాడు ఎన్నికల కోడ్ వస్తే 7వ తారీఖు నాడు మాకు లేఖ మరి ఎలా మీరు ఇచ్చారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మేము సమ్మె నోటీస్ ఇచ్చింది జనవరి 27వ తారీఖు నాడు. ఎన్నికల కోడ్ రాకముందుకే మేము సమ్మె నోటీస్ ఇచ్చాం. కాబట్టి ఈ కోడ్కు మా యొక్క సమ్మె నోటీసుకు ఎలాంటి సంబంధం ఉండకూడదని చెప్పేసి దీనిని మరి ఆ కోడుకు నుంచి సంబంధం లేకుండా మమ్మల్ని పిలిచి చర్చలు సమాధానంగా జరిపి మా న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయడానికి చొరవ చూపెట్టవలసిందిగా కోరుతూ మరొకసారి మేము జేఏసీ పక్షాల మధ్య కూర్చొని మేము రేపు ఏమి చేయాలి, ఏమి చేయకూడదనే దాని మీద భవిష్యత్తు కార్యాచరణ గురించి మేము ఆలోచన చేసి మీ అందరికీ మేము అన్నిటి విషయాలు తెలియపరుస్తాం.